భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో యుద్ధం చేసేటోనికి కత్తి ఇవ్వకుండా కూసుండి వ్యూహాలు రచించడానికి కత్తి ఇస్తే అది లాభం లేదు. సో కథన రంగంలోకి దూకి యుద్ధం చేసేటోనికే కత్తి ఇవ్వాలి. సో అట్లా కాకుండా ఇంకెవరికి ఇచ్చారు. ఆ అధ్యక్ష పదవి విషయంలో కూడా చాలామంది అసంతృప్తి చెందారు. రాజసింగ్ లాంటి వ్యక్తి పార్టీకి కూడా దూరమైండు. ఇట్లా రకరకాలుగా కొంత వివాదాలు, కొంత అంతర్గత పోరు నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో మరొక వివాదం కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. అది ఖచ్చితంగా అది ఓపెన్ సీక్రెట్లో దాన్ని దాచిపెట్టడానికి ఏం లేదు. అటు బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా కోల్డ్ వార్ నడుస్తుంది భారతీయ జనతా పార్టీలో అంటున్నారు. ఒకవైపు అంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు, బీసీ నేతలకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పిన నేపథ్యంలో ఆల్రెడీ బండి సంజయ్ ఒకసారి అధ్యక్ష పదవి చేసిండు. ఇక ఇంకో ఉన్నది ఈటల రాజేందరే. అండ్ ఈటల రాజేందర్ బలమైన నేతగా ఉన్నాడు. మిగతా పార్టీ నుంచి వచ్చిన వేరే పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఈటల రాజేందర్ ప్రాబల్యం లేకపోతే ఈటల రాజేందర్ యొక్క ఆదరణ పెరిగిపోతుందని చెప్పేసి అయితే బండి సంజయ్ ఆయన మీద కుట్రలు వండుతున్నాడు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున మొన్నటి వరకు అధ్యక్ష పదవి వచ్చే వరకు కూడా చర్చలు జరిగినాయి. సో ఆ చర్చలకు బలం చేకూరుస్తూ ఇప్పుడు కొత్త వార్త వచ్చింది. బండి సంజయ్ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఆయన మీద కుట్రలు చేస్తూ ఒక ఫేక్ మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తున్నాడని చెప్పేసి అయితే ఒక వాట్సాప్ టెక్స్ట్ స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మొన్న ఈరోజు అని కూడా మేబీ ఈ బండి సంజయ్ గారు హుజూరాబాద్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో సైకిల్ మోడీ కిట్స్ పేరుతోటి సైకిల్ పంచుతున్న కార్యక్రమం మీకు అందరూ తెలిసిందే కదా. కరీంనగర్లో, హుజూరాబాద్లో అక్కడక్కడ పంచుతున్నారు. ఆ పంచే క్రమంలో అక్కడ కొన్ని మాటలు మాట్లాడాడు. వ్యక్తి పూజ చేయొద్దు మా పార్టీలో, బీజేపీ పార్టీలో అసలు బీజేపీ పార్టీ గురించి పనిచేయాలి, జెండా గురించి పనిచేయాలి, వ్యక్తిగత ఎజెండాల గురించి పనిచేస్తే అవకాశాలు ఉండేవి, టిక్కెట్లు ఉండేవి, ఏ వ్యక్తిని కూడా ఇది చేయొద్దు అని చెప్పేసి అయితే అటు బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ గురించే మాట్లాడిండు అని అయితే దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుందని హుజూరాబాద్లో అన్నాడు. అంటే హుజూరాబాద్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి, ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా బండి సంజయ్ కుమార్ ఈటల రాజేందర్ ఉద్దేశించి అన్నట్టుగానే మనకు ఆ వ్యాఖ్యలను అయితే చూస్తే తెలుస్తోంది. సో బండి సంజయ్ సర్క్యులేట్ చేస్తున్నాడు అని అది దీంట్లో సర్క్యులేషన్లో ఉన్నటువంటి వార్త ఏంటంటే, రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత. సో తన ఇంటి ముందర తనే ధర్నా చేయించుకోవడానికి యాక్షన్ ప్లాన్ పనిచేసినని, గత 3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగ్లు పెట్టిస్తున్న షామీర్పేట్ కుట్రదారి. అందరికీ అర్థమైపోతుంది షామీర్పేట్ అనగానే ఈటల రాజేందర్ గారు అక్కడ ఉంటారని. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉన్న సమయంలో పార్టీని దెబ్బతీసేందుకు కుట్రయత్నాలు. ఓపెన్గా చెప్పాలంటే న్యూస్ ప్రజెంటెడ్గా అంటే మీ సంబంధాలతో సంబంధం లేకుండా చెప్తున్నా, బీజేపీకి మంచి వాతావరణం ఏం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయ్కు పేరు వస్తుందని అక్కస్తో కుట్రలకు తెరదీసిన నేత. నికార్సైన బీజేపీ కార్యకర్తలారా పారా హుషార్, షామీర్పేట కుట్రలను తిప్పుకొట్టండి అని చెప్పి ఇది ఫ్రెండ్స్తో బీజేపీ గ్రూప్స్లలో వైరల్ చేయించవా ప్లీజ్ అట. సో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ స్క్రీన్ షాట్ను షేర్ చేసినట్టుగా, అంటే బండి సంజయ్ వర్గీయులే, బండి సంజయ్ కావాలని ఈ ఫేక్ న్యూస్ని ప్రచారం చేయిస్తున్నాడు అని చెప్పేసి అయితే ఆ ప్రచారంలో నడుస్తోంది. దానికి సంబంధించి అయితే ఈటల రాజేందర్ని కలవడానికి జనరల్గానే నేను ఇప్పుడు ఆయన బై ఎలక్షన్ అప్పుడు కూడా నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరిగిన, అప్పుడు పబ్లిక్ టాకులు తీసుకున్నాం, అక్కడ చాలా కూడా చూసినాం. చాలామంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా షామీర్పేట దాకా ఉరికటోళ్ళట. కావాలని ఈటల రాజేందర్ గారి ఇంటికి పోతే భోజనం పెట్టించి వాళ్ళకి సమస్య తీర్చి పంపించేటోడు. అందుబాటులో హుజూరాబాద్ లేకపోయినా ఉన్నా, సో ఉన్నప్పుడు అక్కడనే సమస్య లేదు, లేనప్పుడు ఏ అర్ధరాత్రి అపరాత్రి ఆపద వచ్చినా కూడా అడిగి ఓడితే కూడా ఫెసిలిటీ ఉండేదట. సో అట్లా హుజూరాబాద్ నుండి రేపు బీజేపీ కార్యకర్తలు ఈటలను కలవడానికి వస్తున్నారని తెలుసుకొని ముందస్తుగా దుష్ప్రచారం. విషయం ఏంది అయితే, ఈటల రాజేందర్ కలవడానికి హుజూరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారనే విషయం తెలుసుకునే ఈ దుష్ప్రచారం చేసిరు బీజేపీ వాళ్ళు, అంటే బండి సంజయ్ వాళ్ళు అని చెప్పేసి అయితే ఈటల వర్గీయులు చెప్తున్నారు. సో ఇప్పటికే రోజు హుజూరాబాద్ కార్యకర్తలు ఈటల రాజేందర్ కలవడానికి షామీర్పేట వస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం చేస్తున్నారు, వారిది విడదీయలేని సంబంధం. మరి ఇంత దిగజారుడు SMS పెట్టడం దారుణమని, మరీ ఇంత దిగజారు మెసేజ్ పెట్టడం దారుణం అని చెప్పేసి అయితే అంటారు. సో బీజేపీలో ఈటల రాజేందర్ గారిపై బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ బడా నేత కరీంనగర్, హుజూరాబాద్ కేంద్రంగా ఈటలే టార్గెట్. అయితే ఇది ఒక కార్యకర్త పెట్టినటువంటి మెసేజ్. ఇది ఆయన ఏం పెట్టిండో ఒకసారి చూద్దాం. అదే పనిగా ఎన్నడూ లేని విధంగా అసత్య ప్రచారాలకు తెరలేపుతూ తనకు సంబంధించిన కొంతమంది కట్టర్ బీజేపీ అని చెప్పుకొని వేరే పార్టీ నాయకులతో రహస్య ఒప్పందాలు చేసుకుని బై ఎలక్షన్స్ మన జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఉండి
అంటే మొన్న బై ఎలక్షన్స్లో కానీ జనరల్ ఎలక్షన్లో కానీ కావాలని వెన్నుపోటు పొడిచారు అనేది ఈ మెసేజ్ యొక్క సారాంశం. దీంతోపాటు బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఏడ్చి అంటే బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఏం చేశారు, సో ఎంపీ సీటు కూడా ఇచ్చిన బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవడంతో ఈటల రాజేందర్ గారికి జాతీయ నాయకత్వం ప్రాధాన్యత పెరగడంతో, సో భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ఈటల రాజేందర్ గెలవడంతో ఆ జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరగడంతో అప్పుడు కుట్రలు మొదలుపెట్టిరట. సో ఈటల రాజేందర్ గారికి బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఏడ్చి కాలు మొక్కి వెళ్ళి దొంగ మాటలు చెప్పి రాజీనామా చేస్తా అని బెదిరించి, సో ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి అన్నాడట. బెదిరించి అధికారంలో ఉన్న నీ రహస్య మిత్రులను కలిసి ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి రాకుండా చేశావు. నువ్వు నీ టీం ఎన్ని కుట్రలు పన్నిన కుతంత్రాలు చేసినా కూడా ఈటల రాజేందర్ అన్న కాలిగోడి కూడా సరిపోవని ఒక కార్యకర్త సర్కిల్ మన ఈటల రాజేందర్ సంబంధించిన కార్యకర్త పెడుతున్నటువంటి మెసేజ్. సో పేదలకు వైద్యం బిల్లులు కట్టి మరి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తూ అర్ధరాత్రి ఫోన్ చేసిన ఆపద ఆదుకునే మహానాయుడు ఈటల రాజేందర్ గారని, కానీ నువ్వు ఎవరికైనా బుక్కెడు బువ్వ పెట్టినవనివా మీడియా ముందు శ్రీరంగ నీతులు చెప్పి వెనకాల లఫంగి పనులు నీ ఆటలు ఇక సాగవు. నీ గురించి మొత్తం తెలంగాణ ప్రజలకు కేంద్ర నాయకత్వానికి అర్థమైనది. ఇకనైనా నీ చిల్లర వేషాలు చిల్లర రాతలు మానుకో. కరీంనగర్ బీజేపీ బడా నేత ఖబర్దార్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు పేర్లు పెట్టకపోయినా డైరెక్ట్గా జనాలకైతే అర్థమవుతున్నటువంటి ఈ సంగతి. సో ఈటల రాజేందర్ గారు ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిర్రు, 2 సార్లు మంత్రిగా చేసిర్రు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో కీలక పాత్ర కీలక భూమి పోషించినటువంటి నాయకుడు. ఈయన మీద ఇట్లాంటి కామెంట్స్ చేస్తే ఇట్లాంటి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ గారికి సంబంధించిన కార్యకర్తలు అయితే వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం. సో ఇక్కడ నిన్న ఈ హుజరాబాద్లో మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ఈటల గురించి మాట్లాడి అని చెప్పేసి అయితే ఇటు ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులు ఈటల రాజేందర్ కార్యకర్తలు అయితే గుర్రం మీద ఉన్నటువంటి సంగతి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ లేని పంచాయతీ ఈయనే ఎందుకుందని ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ గారిని అన్నారని అయితే అంటున్నారు. సో పార్టీ గురించే పనిచేయాలి, జెండా గురించే పని చేయాలి, ఏ వ్యక్తి గురించి పనిచేసినా సీట్లు రావని. సో అక్కడ జై ఈటల అన్న ప్రతి వ్యక్తికి మీకు సీటు ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పిండు బండి సంజయ్ అనేది ఇక్కడ వీళ్ళ యొక్క వాదన. సో ఇది భారతీయ జనతా పార్టీలో ఈటల వర్సెస్ బండిగా కొనసాగుతున్నటువంటి సందర్భం మెసేజ్. సో పేదలకు వైద్యం బిల్లులు కట్టి మరి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పిస్తూ అర్ధరాత్రి ఫోన్ చేసిన ఆపద ఆదుకునే మహానాయుడు ఈటల రాజేందర్ గారని, కానీ నువ్వు ఎవరికైనా బుక్కెడు బువ్వ పెట్టినవనివా మీడియా ముందు శ్రీరంగ నీతులు చెప్పి వెనకాల లఫంగి పనులు నీ ఆటలు ఇక సాగవు. నీ గురించి మొత్తం తెలంగాణ ప్రజలకు కేంద్ర నాయకత్వానికి అర్థమైనది. ఇకనైనా నీ చిల్లర వేషాలు చిల్లర రాతలు మానుకో. కరీంనగర్ బీజేపీ బడా నేత ఖబర్దార్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు పేర్లు పెట్టకపోయినా డైరెక్ట్గా జనాలకైతే అర్థమవుతున్నటువంటి ఈ సంగతి. సో ఈటల రాజేందర్ గారు ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిర్రు, 2 సార్లు మంత్రిగా చేసిర్రు, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమంలో కీలక పాత్ర కీలక భూమి పోషించినటువంటి నాయకుడు. ఈయన మీద ఇట్లాంటి కామెంట్స్ చేస్తే ఇట్లాంటి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి అయితే ఈటల రాజేందర్ గారికి సంబంధించిన కార్యకర్తలు అయితే వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం. సో ఇక్కడ నిన్న ఈ హుజరాబాద్లో మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ఈటల గురించే మాట్లాడి అని చెప్పేసి అయితే ఇటు ఈటల రాజేందర్ సంబంధించిన అనుచరులు ఈటల రాజేందర్ కార్యకర్తలు అయితే గుర్రం మీద ఉన్నటువంటి సంగతి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ లేని పంచాయతీ ఈయనే ఎందుకుందని ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ గారిని అన్నారని అయితే అంటున్నారు. సో పార్టీ గురించే పనిచేయాలి, జెండా గురించే పని చేయాలి, ఏ వ్యక్తి గురించి పనిచేసినా సీట్లు రావని. సో అక్కడ జై ఈటల అన్న ప్రతి వ్యక్తికి మీకు సీటు ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పిండు బండి సంజయ్ అనేది ఇక్కడ వీళ్ళ యొక్క వాదన. సో ఇది భారతీయ జనతా పార్టీలో ఈటల వర్సెస్ బండిగా కొనసాగుతున్నటువంటి సందర్భం.